బెండకాయ ఫ్రై జిగట లేకుండా విడివిడిగా రావాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ముందు ఒక ప్యాన్‌లో పోపు వేసి గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. లో ఫ్లేమ్‌లో మాత్రమే ఫ్రై చేయాలి. ఇంకో ప్యాన్‌లో ఈ బెండకాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఆయిల్ లేకుండా ఫ్రై చేయాలి. పోపు వేసినప్పుడు కొంచెం మెంతాకు వేశాను టేస్ట్ కోసం. మీకు అవసరం అనుకుంటే మీరు కూడా వేసుకోవచ్చు. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలు వేయాలి. బెండకాయ ముక్కలు వేశాక గరిటె పెట్టి తిప్పకుండా ఇలా ఎగరవేయాలి. తరువాత లిడ్ పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తరువాత చిటికెడు పసుపు, ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా తిప్పాలి. గరిటె పెట్టి తిప్పటం వల్ల బెండకాయ ముక్కలు విరిగిపోతాయి. లో ఫ్లేమ్‌లో మాత్రమే ఫ్రై చేయాలి. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని మరలా ప్యాన్‌ని ఇలా ఎగరవేయాలన్నమాట. గరిటె పెట్టకూడదు లాస్ట్ వరకు. ఎందుకంటే ముక్కలు విరిగిపోతాయన్నమాట. చూసారు కదూ, జిగట లేదు, ముక్క కూడా విరగలేదు. చక్కగా వచ్చింది ఫ్రై. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.